ఆహనా పెళ్ళంట అనే పేరు వినగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది జంధ్యాల దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన పాత చిత్రం. ఆ తర్వాత అదే పేరుతో అల్లరి నరేష్ ఓ ఎంటర్టైనింగ్ సినిమా చేసి హిట్ కొట్టాడు. ఇప్పుడు ఇదే హిట్ టైటిల్ తో వెబ్ సిరీస్ చేయడం కొసమెరుపు. అది కూడా పెళ్లి అనే కాన్సెప్ట్ చుట్టూ తిరగడం అనేది ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యే పాయింట్. మరి రీసెంట్ వెబ్ సిరీస్ ఆహనా పెళ్ళంట రివ్యూ ఎలా ఉందో చూద్దామా? ఉయ్యాల జంపాల చిత్రంతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన రాజ్ తరుణ్ తర్వాత మంచి విజయాలని దక్కించుకొని హీరోగా గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన హీరోగా నటించిన సినిమాలేవి థియేటర్స్ లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. తన వంతు ప్రయత్నాలను చేస్తున్న మన యువ కథానాయకుడు రూట్ మార్చి తొలిసారి వెబ్ సిరీస్ లో నటించారు. ఆహనా పెళ్ళంట అనే పేరుతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ లో హీరో డాక్టర్ రాజశేఖర్ కుమార్తె శివాని రాజశేఖర్ హీరోయిన్ గా నటించింది. మరి ఈ జంట తమ తొలి వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకున్నారో చూద్దాం. రాజమండ్రిలోని నోబాల్ నారాయణ సీరియల్ బ్రహ్మ సుశీల్ల ఏకైక సంతానం శ్రీనివాస్ అలియాస్ సీను. చిన్నతనంలో తన తోటి అమ్మాయికి ఐ లవ్ యూ చెబుతాడు. దాంతో తండ్రి శ్రీనును చితకబాదుతాడు. అదే సమయంలో అనుకోని పరిస్థితులతో తల్లిదండ్రులు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకునే వరకు మరో అమ్మాయిని ప్రేమించినని ఒట్టు పెడతాడు. అయితే 1-2 సార్లు అమ్మాయిలను చూసినప్పుడు అతని తండ్రికి ప్రమాదాలు జరిగి గాయాలు తగులుతాయి. దాంతో సీనులో తను చేసిన ఒట్టు కారణంగా అమ్మాయిలను చూసినా మాట్లాడినా తండ్రికి ఏదైనా అయిపోతుందనే భయం పెరిగిపోతుంది. అప్పటి నుంచి అమ్మాయిలను అస్సలు పట్టించుకోడు శ్రీను. పాతికేళ్లు రాగానే పెళ్లి చేయడానికి ఇంట్లో వాళ్ళు సమాంతాలు చూస్తారు. ఓ సంబంధం కుదురుతుంది. తీరా సీను పెళ్లి పీటలపై ఉన్నప్పుడు పెళ్లి కూతురు మరో వ్యక్తితో వెళ్లిపోతుంది. దాంతో సీను తండ్రి తనని హైదరాబాద్ లో ఓ ఉద్యోగం చూసి అందులో చేరమని చెప్పి పంపేస్తాడు. ఓసారి రాజమండ్రిలో మహాను చూసి ఇష్టపడతాడు. కానీ ఆమె తర్వాత కనిపించకుండా పోతుంది. అదే అమ్మాయి మళ్లీ హైదరాబాద్ లో కనిపిస్తుంది. అయితే తన పెళ్లి ఆగిపోవడానికి మహానే కారణమని సీనుకి తెలుస్తుంది. దాంతో మహేంద్రతో కలిసి ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలని ఆమె పెళ్లి చేసుకుంటున్న సమయంలో కిడ్నాప్ చేసి తీసుకొచ్చేస్తాడు. దాంతో ఆమె పెళ్లి ఆగిపోతుంది. అసలు మహా కారణంగా సీను పెళ్లి ఎందుకు ఆగిపోతుంది? మహేంద్ర ఎందుకు మహాపై పగ తీర్చుకోవాలనుకుంటాడు? తర్వాత సీను మహా జీవితాల్లో జరిగే మార్పులేంటి అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. శివాని రాజశేఖర్ అబ్బాయిలను డామినేట్ చేస్తూ వాటిని కంట్రోల్లో పెట్టకపోతే కష్టమని చెప్పే క్యారెక్టర్ను ఇందులో క్యారీ చేసింది. అయితే తన క్యారెక్టర్ చివరి వరకు అలా కనిపించదు. కథ అనుగుణంగా మారుతుంది. చివరిలో హీరో హీరోయిన్ మధ్య ఉన్న లవ్ రిలేషన్, అందులోని ట్విస్ట్ ఆడియన్స్ కి నచ్చుతుంది. రాజ్ తరుణ్ శివాని రాజశేఖర్ జంట స్క్రీన్ పై చూడటానికి బాగుంది. శివాని పాత్రను చివర్లో ఎమోషనల్ కోణంలో చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. పోసాని కృష్ణమురళి శివాని పాత్రను చంపాలనుకునే రోల్లో నటించారు. తండ్రి పాత్రలను ఇదివరకు ఆయన చాలానే చేసేశారు కాబట్టి పాత్రను ఆయన క్యారీ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. ఇక హీరో స్నేహితులుగా రవితేజ, శివ, త్రిశూల్, రాజ్ కుమార్, దొరబాబు కామెడీ సన్నివేశాల్లో చక్కటి నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సాంకేతిక
పరంగా చూస్తే దర్శకుడు సంజీవ్ రెడ్డి వెబ్ సిరీస్ ను ఎంటర్టైనింగ్ గా మలిచిన తీరు ఆకట్టుకుంటుంది. రాజ్ తరుణ్, రవితేజ, శివ, త్రిశూల్, రాజ్ కుమార్ పాత్రలతో సన్నివేశాలకు తగ్గట్టు కామెడీని యాడ్ చేస్తూ మంచి డైలాగ్స్ తో నవ్వించే ప్రయత్నం చేశారు. వెబ్ సిరీస్ లో ప్రథమార్థం అంతా బాగానే సాగింది. అయితే చివరకు వచ్చేసరికి రొటీన్ కథగా మారింది. ఇక ఇందులో టెర్రరిజం అనే పాయింట్ కూడా కథకు సంబంధం లేనట్లుగా అనిపించింది. పాటలన్నీ మాంటేజ్ సాంగ్స్ గా ఉండడం అనేది కలిసొచ్చే అంశమే. నగేష్ బండెల్, అష్కర్ అలీ సినిమాటోగ్రఫీ బాగుంది. జూడా శాండీ నేపథ్య సంగీతం బాగానే ఉంది.